ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పొరపాటును కూడా ఈ మిస్టేక్ చేయొద్దు. చాలామంది తెలుసో తెలియకో ఈ పొరపాటు చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అందులో ప్రధానంగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది తిరుపతిలో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి, దాంతోపాటు అదే రూమ్లోని 2 డేస్ వరకు కూడా ఉండాలంటే ఏం చేయాలని కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా మనకి డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మనకి సుమారుగా 10 రోజుల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడానికి టీటీ దేవస్థానం వారు అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకి మొదటి 3 రోజులు ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుందండి. ఈ 3 రోజులు కూడా పొరపాటుని ఎటువంటి దర్శన టికెట్ లేకుండా కూడా మీరు తిరుమల వెళ్ళొద్దు. తిరుమల వెళ్ళినా కూడా మీకైతే దర్శనం ఉండదండి, ఇబ్బంది పడతారు. ఆ 3 రోజులు కూడా మనకి డిసెంబర్ 30 తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఈ 3 రోజులు కూడా మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు ఉండదు. ఎవరైతే వైకుంఠ ఏకాదశికి లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. అదేవిధంగా వీఐపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే మొదటి 3 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం కూడా వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఈ మొదటి 3 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం ఉండదండి. కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు. మీకు సర్వదర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది ప్రతి శ్రీవారి భక్తుడికి కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. ఇందులో మనకి ఆల్రెడీ 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, లేదా శ్రీవారికి సంబంధించిన 10,000 రూపాయల విఐపి దర్శనం కానీ టీటీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి. కాకపోతే వీళ్ళకి అకామిడేషన్ అయితే ఆన్లైన్లో రిలీజ్ కాలేదు. వీళ్ళు కూడా అకామిడేషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు సర్వదర్శనం ద్వారా స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు కూడా వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే డిసెంబర్ 30 తారీఖు నుండి మనకి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే మనకి ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి. అంటే ముఖ్యంగా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసంలో ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా ఈ 10 రోజులు కూడా మనకి ఇవ్వరండి. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి ఈ 10 రోజుల్లో కూడా స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వరు. మనకి అలిపేరు దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ టోకెన్స్ అయితే ఇవ్వరు. ఈ టోకెన్స్ లేకుండానే మీరు జనవరి 2వ తారీఖు నుండి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకొని దాని తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీ దేవస్థానం వారు ఈ అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా, లేదా శ్రీవారికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నా, లేదా సర్వదర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ ఒకే విధంగా స్వామివారిని దర్శించుకొని మీరు వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా తిరుమల ఎవరైతే వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది రిలీజ్ కాలేదు. కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్న సిఆర్ఓ ఆఫీస్ దగ్గర
మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని మీరు ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ప్రతి శ్రీవారి భక్తులకు కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి అకామిడేషన్ దొరకకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మనకి సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుందండి. మనకి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు అయితే కేటాయించడం జరుగుతుంది. రూమ్ కోసం మీరు తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డుని అయితే తీసుకువెళ్ళాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ పెళ్ళి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రూమ్లో మనం మినిమం 2 నుండి మ్యాక్సిమం 6-7 మెంబర్స్ వరకు కూడా ఉండడానికి కంఫర్ట్గా ఉంటుందండి. మనకి సాధారణంగా ఆఫ్లైన్లో ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ రూమ్ కూడా దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మనకి తిరుమల కొండపైనే ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డుని తీసుకువెళ్ళి మీరైతే లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు, వాష్రూమ్లు, అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు వెళ్ళినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. మీకు లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి కూడా మీకు అన్ని సౌకర్యాలు కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మీకు మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీ యొక్క తలనీలాలు అంటే గుండు కొట్టించుకోవడానికి కూడా మీకు అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ అవకాశాలను వినియోగించుకుని స్వామివారికి సేవలో తరించండి. మనకి ఈ లాకర్స్ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న యాత్రి సదన్, అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ మీకు లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్లేసు తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో అంటే బస్సులో కానీ, ప్రైవేట్ వెహికల్లో కానీ, ఓన్ వెహికల్లో కానీ వచ్చే వాళ్ళకైతే మనకి 2 బస్ స్టాండ్లు ఉంటాయండి. ఒకటి రాంబగీచా బస్ స్టాండ్ ఒకటి, అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్ ఒకటి. మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే అంటే సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో మనకి కొత్తగా వెంకటాద్రి నిలయం కూడా టీటీ దేవస్థానం వారు కొత్తగా ఓపెన్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా మీకు లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. రాంబగీచా దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి PSC4, PS3, PS5 ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు లాకర్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు లైన్లోకి వెళ్ళి లైన్లో కూడా మనకి అన్ని సౌకర్యాలు కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారికి దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని స్వామివారికి సేవలు తరించండి. మీకు దర్శనం అన్నది ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో సాధారణంగా తిరుమల కొండపైన క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు 24 గంటల నుండి 30 గంటల సమయం పడడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలు కూడా శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా మీరు వైకుంఠ ఏకాదశికి వెళ్ళి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రూమ్ తీసుకుంటే అదే రూమ్లో 2 డేస్ వరకు కూడా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సాధారణంగా దర్శనం అన్నది కంప్లీట్ అయిపోతే మనకి ఇబ్బంది లేదండి. ఒకవేళ దర్శనం కనుక కంప్లీట్ కాకపోతే మీరు అదే రూమ్లో 2 డేస్ వరకు కూడా అదే రూమ్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మనకి 2 డేస్కి సంబంధించినటువంటి అమౌంట్ అన్నది టీటీ దేవస్థానం వారు కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్కి అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీకు ₹50 రూమ్ వచ్చిందనుకోండి, మనకి డిపాజిట్ కింద ₹500 అయితే కట్టాలి. అంటే ₹100 రూమ్ తీసుకున్న ₹500 డిపాజిట్ కింద కట్టాలి. అంటే ₹50 రూమ్ గాను టోటల్గా మనం ₹550 అయితే డిపాజిట్ చేస్తామండి. రూమ్ అన్నది మనకి సాధారణంగా 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనం రూమ్కి తగ్గటువంటి అమౌంట్ అనేది కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ మన అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది.
అదేవిధంగా 2 డేస్ వరకు కూడా అదే రూమ్‌లో ఉంటే మనకి 2 డేస్‌కి రూ. 100 అంటే ఒక రోజుకి రూ. 50 కాబట్టి ఈ రూ. 50 ప్లస్ రూ. 50 కట్ చేసుకొని మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రూ. 450 మన అకౌంట్‌కి అయితే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారికి కొన్ని రకాల దర్శనాలు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అందులో మనకి ప్రధానంగా స్వామివారికి ఆతిథ్యాలు మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, కళ్యాణం, ఉంజల సేవ, సహస్రదీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మ సేవలు కూడా టీటీడీ దేవస్థానం వారు ఈ 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉందో అంటే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా టీటీడీ దేవస్థానం వారు ఈ 10 రోజులు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఈ 10 రోజులు కూడా ఈ లెటర్లు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం దీన్ని మనం ఏంటంటే శుభద దర్శనం అంటారండి. అంటే శుభదం ద్వారా వెళ్ళి వీళ్ళు స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ కూడా టీటీడీ దేవస్థానం వారు మనకి 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈ 10 రోజుల తర్వాత అంటే జనవరి 9వ తారీఖు నుండి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఎవరైతే 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మీరు జనవరి 9 తర్వాత ప్లాన్ చేసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన కోటా కూడా ఈ 10 రోజులు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా మనకి 27వ తారీఖున, 28వ తారీఖున, 29వ తారీఖున కూడా శ్రీవారికి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్లో ఇచ్చేది తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ పక్కనే ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర ఇచ్చేటువంటి ఈ స్వామివారి శ్రీవారికి సంబంధించిన దర్శన టికెట్లు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి శ్రీవారికి సంబంధించినటువంటి టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు. మనకి ఈ 10 రోజులు కూడా శ్రీవారికి సంబంధించినటువంటి కోట కూడా తిరుమల కొండపైన కానీ తిరుపతి ఎయిర్పోర్ట్లో కానీ మనకి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఆల్రెడీ మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.